అండ్ ఓకే, మనం అంతా పొడుతూనే కాకుండా సినిమాని కొంచెం నెగిటివ్ కూడా మాట్లాడాలి. ఓకే, ఈ సినిమా సపోజ్ క్లైమాక్స్ లేకపోతే, క్లైమాక్స్ ఆ స్క్రీన్ ప్లేలో వెళ్ళకపోతే, క్లైమాక్స్ అలా వెళ్ళకపోతే ఈ సినిమా సక్సెస్ అయ్యేదా? వేరే స్క్రీన్ ప్లో వెళ్తే ఎల్లుండేవాడిని కాదు అసలు నేను. అంతేనా? అసలు వచ్చిందే క్లైమాక్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు కథలు వచ్చాయి, స్క్రీన్ ప్లే మొదలు పెట్టేటప్పుడు క్లైమాక్స్ వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మొదలు పెట్టాను నేను. ది మెయిన్ స్క్రీన్ ప్లే కథలు, ఏ కథ 4 కథలుగా వచ్చేసాయి. సపోజ్ స్ట్రైట్ నేరేషన్లో చెప్పుకుంటే ఈ సినిమా సక్సెస్ అయ్యేది కాదు, డెఫినెట్లీ సక్సెస్ అయ్యేది కాదు. సో ద ఫస్ట్ పాయింటే ఏ కథకు ఆ కథ వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింటే క్లైమాక్స్. నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు పొద్దున్న సినిమాలు తీసినప్పుడు కూడా మొదలు ఏంటి, ఆఖరి ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఆ రెండు ఫిక్స్ అయిన తర్వాత నేను కథ మొదలు పెడతాను. ఎందుకంటే ఈ మొదల్ని ఆ ఆఖరి పాయింట్కి నేను ట్రావెల్ చేయించాలి కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఒకడెవడో ఉన్నాడు, వాడికి స్వార్థం ఎక్కువ, వాడికి స్వార్థం ఎలా పోయింది అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ ఉండాలి కదా. సో ఇప్పుడు పెద్ద కంపెనీస్ దేనికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ పెట్టామంటే వాడు అన్నిటికన్నా ముందు వాట్స్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్, వాట్స్ ది ఆర్క్ ఇన్ ది ఫిల్మ్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ ఆర్క్ చెప్పలేకపోయాం అనుకోండి మనం, కథ కూడా ఏంటి బయలుదేరమ్మా అని చెప్పేసి అంటాడు. సో ఆ ఆర్క్ వచ్చిన తర్వాతే స్క్రీన్ ప్లే తయారైంది. మీరు కూడా ఆ పాయింట్ నచ్చే ఓకే అన్నారా? స్క్రీన్ ప్లే ఆ ఎండ్ పాయింట్ నచ్చే ఓకే అన్నారా, లేదా మహా మీద జస్ట్ నమ్మకంతో వచ్చేసారు? No, the story doesn't work if you didn't have the climax. Yeah, and the other thing is, if we సరే సినిమా మొత్తం చూస్తున్నారు, కరెంట్ పోయింది క్లైమాక్స్లో అనుకోండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. క్లైమాక్స్ అంటే తెలియకపోయినా క్లైమాక్స్ చూసిన తర్వాత వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు సినిమాని. కానీ దానికన్నా ముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వాడి జీవితంలో జరిగిన చాలా విషయాల్ని అరే మన తెర మీద చూసామే అన్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్ రాగానే అది హీ విల్ సెలబ్రేట్ ది సినిమా. అప్పటిదాకా స్టోరీ నచ్చుతూ వస్తుంది, ఇదేంటి ఏం చెప్దాం అనుకున్నా ఓకే క్లైమాక్స్ చెప్పగానే ఓకే సినిమా మొత్తాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అంతే తప్ప ఈ మిగతా కథలో మజిల్ లేదని కాదండి. there's lot of మజిల్ that I've incorporated into the rest of the story also. ఓకే, డెఫినెట్గా క్లైమాక్స్ చూసాక ఆ కిక్ మొత్తం మారిపోద్ది ప్రతి ప్రేక్షకుడిది. కానీ కొంతమంది ఆడియన్స్ నేను చూశాను, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మధ్యలో లేచిపోవడం అనేది నేను చూశాను. బట్ వాళ్ళకి తెలియదు పంచ్ ఏంటో తెలియదు కాబట్టి మధ్యలో బోర్ కొట్టు ఒకరిద్దరు నేను చూశాను. అలాంటి ఆడియన్స్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మరి అందరినీ గ్రిప్లో కూర్చోబెట్టడమే కదా డైరెక్టర్ పని. డెఫినెట్లీ అలాంటి ఆడియన్స్ గురించి చెప్తాను. వాళ్ళు ఇప్పుడు అలవాటు పడరు, రేపు పొద్దున ఇంకో రోజు ఒక రోజుకి అలవాటు పడతారు అందరూ. సో ఇప్పుడు ఆ విషయానికి బాధపడాల్సిందో భయపడాల్సిందో నేను కాదు, లేచి వెళ్ళిపోయిన ఆడియన్స్. ఎందుకంటే చాలామంది ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ సినిమా చూసిన వాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళను సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో నచ్చిన వాళ్ళ గురించి చెప్తే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఆడియన్స్, మేము ఈచ్ సీన్ని ఇట్లా నేను ఫీల్ అయినా అది ఇది అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం, నా ఫోన్ పగిలిపోతుంది మెసేజ్లు, ఫోన్లు చేయటం, తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడికైనా థియేటర్కి వెళ్తే మేము చూస్తుంటాం కదా పక్క నుంచి, ఎంజాయ్ చేయటం ఇది జరిగింది. ఆ లేచి వెళ్ళిపోతున్నారు అంటే ఒక సాదా సీదా ఎర్తీ క్యారెక్టర్స్ రోజువారీ ఎమోషన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేక లేచి వెళ్ళిపోతున్నారు అని అర్థం. సో దే ఆర్ ఎమోషనల్లీ నాట్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దోస్ ఎమోషన్స్ అనమాట. సో let them develop or let them take time to understand these kind of emotions or to understand this kind of cinema. అలాగే ఐ విల్ ఆల్సో డెఫినెట్గా నేను కూడా ప్రతి సినిమాలోనూ ఐ విల్ ఆల్సో ట్రై టు ఎంగేజ్ ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ వైల్ వాచింగ్ మై ఫిల్మ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ టైం రైటింగ్, వాట్ ఎవర్. సో మొదటి సినిమాకి నాకు తెలుసు ఎవరెవరు ఏ టైప్ ఆఫ్ జనాలకి నచ్చలేదు, వాళ్ళని కూడా కట్టిపడేయడానికి ఏం చేయాలనేది నేను నేర్చుకుంటాను నెక్స్ట్ సినిమా నుంచి. So I actually want to add to that point. I think that's really important to recognize. Humility కావాలి. నేను it's the 20% వెళ్ళిపోయారని వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఆ 20%ని ఎందుకు ఎంగేజ్ చేయలేదని ఒక లెర్నింగ్ లెసన్ లాగా మనం తీసుకోవాలి. I really think that we observed that. we both discussed about it. తన అదే ప్రశ్న మీరు వేసిన ప్రశ్న తను వేసినప్పుడు నేను అది చెప్పాను అనమాట. సో నాకు ఇది మొదటిసారి. నేను తీసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు, కొంతమంది ఉంటారు వాళ్ళకి నచ్చదు.
వాళ్ళని కూడా నెక్స్ట్ సినిమాకు ఆ పై సినిమాకు లేదా నా 10వ సినిమాకు ఆ 20% మందిని కూడా కట్టిపడేసే స్థాయికి నేను ఎదగాలని కోరుకుంటున్నాను. We have to develop. Yeah. Same thing మన టీమ్ కూడా చెప్పాను. We have excellent crew, but they're all young కదా. సో వాళ్ళు చాలా బాగా చేశారు జాబ్. I mean వాళ్ళ లైక్ టెక్నికల్ వాళ్ళు ఆర్ట్ బాగా చేశారు. బట్ మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్ లైక్ ఐ లైక్ టు డైసెక్ట్. ఏదైనా చేసినాక ఐ లైక్ టు డైసెక్ట్ ఇట్. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటి అని, బికాస్ టు కాన్స్టెంట్లీ డెవలప్. లేకపోతే ఒక స్టాగ్నేషన్ వచ్చేస్తుంది కదా. సో దే సే దట్ వాట్ ఇస్ ఇట్ ఇస్ like a stagnant pond becomes kind of like like वो stagnant గా ఉంటే పుచ్చిపోతాం, like like it becomes a mess. So you all constantly want to be moving and developing అన్నమాట. The same thing goes to like మేము నడిచేటప్పుడు like పబ్లిక్ ని అడుగుతున్నాం, మీరు సినిమా గురించి విన్నారా, క్యాబ్ లో వెళ్తున్నాం అనుకోండి, exactly మీరు క్యాబ్ డ్రైవర్ అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన నుంచి క్యాబ్లు ఎక్కుతున్నాం, ఎక్కిన ప్రతి క్యాబ్ డ్రైవర్ మీరు సినిమా గురించి విన్నారంటే కొంతమంది విన్నా అంటున్నారు, సార్ నేను చూశాను అంటున్నారు, కొంతమంది వినలేదు సార్ అంటున్నారు. వినలేదు కానీ అమ్మ ఇతన్ని కూడా ఎలా రీచ్ అవ్వాలి మేము అని ఆలోచిస్తున్నాను. అంటే నేను దిస్ ఫిల్మ్ నేను సినిమా తీయటం అనేది కొంత తెలుసుకుని ఆల్రెడీ నేర్చుకుని సినిమా తీయటం మొదలుపెట్టి ఇప్పుడు మొత్తం నేర్చుకుని పూర్తిగా ఒక సినిమాని పూర్తి చేయడం నేర్చుకుని ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఒకటి మేము నేర్చుకోలేదు, ప్రమోషన్. సో ఆ ప్రమోషన్ అనేది గత 1-2 నెలలుగా అది కూడా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ నాకు తెలియదు సార్ అదేం సినిమా అని 2-3 అన్నారు. 2-3 ఇతని దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలనేది ఆలోచిస్తాం. సో ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అట్ వన్ పాయింట్ దిస్, నేను నా సాయి శక్తిలో నేను ప్రయత్నిస్తా ఆ 20% మందిని కూడా కూర్చోబెట్టాను. కానీ ఆ 20% మనుషులు కూడా సాయి శక్తిలో ప్రయత్నించాలి. to become emotionally vulnerable, to accept all kind of emotions on screen. Something new. సో నేను ఎంత ప్రయత్నిస్తున్నానో వాళ్ళు అంత ప్రయత్నిస్తే గొప్ప సినిమాల్ని గొప్ప కథల్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు చూసింది కంచరపాలెం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పూర్తి ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మాత్రమే. అండ్ ఆ పూర్తి వీడియోలో మీరు ఖచ్చితంగా చాలా కొత్త విషయాలు, కొత్త టెక్నికల్ విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఆ పూర్తి వీడియో కోసం మీరు TNR 129 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూని మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.